వెల్ఫేర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు బ్యాంకు నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవాల్సింది. కాబట్టి అందరు ఎంపీడీఓస్ కూడా అందరూ పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్స్కి సూటబుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 30వ తేదీనే ఈ పెన్షన్ అమౌంట్ డ్రా చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 31వ తేదీ 6:30 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ ప్రకారం 99% ఆఫ్ పేమెంట్స్ ఫస్ట్ తేదీ 31వ తేదీనే కంప్లీట్ చేయాలి. 1వ తేదీ సెలవు కాబట్టి మళ్ళీ 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతుంది. 2వ తేదీతో పూర్తవుతుంది కాబట్టి 31 స్టార్ట్ అవుతుంది సార్. 1వ తేదీ సెలవు కాబట్టి 2వ తేదీన సెకండ్ డే సార్. కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి వైడ్ పబ్లిసిటీ కల్పించి సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్ అన్నిటి ద్వారా సరైన పబ్లిసిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఎల్డర్లీ పర్సన్స్కి పెన్షన్ డిస్బర్స్మెంట్ చేసేటప్పుడు 20 seconds ఆడియో మెసేజ్ ఒకటి ఉంది. అది అందరికీ వినిపించేటట్టుగా కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అందరికీ సరైన డైరెక్షన్ ఇవ్వాల్సింది. కాబట్టి ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్కి సంబంధించి త్వరగా పెన్షన్ డిస్బర్స్ చేయడంతో పాటు క్వాలిటీ పెన్షన్ డిస్బర్స్మెంట్ కూడా అవసరం ఉంది. ముఖ్యంగా IVRS కాల్స్ ద్వారా మన పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. లేట్ డిస్బర్స్మెంట్ కొంతమంది ఫంక్షనరీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. లాస్ట్ 6 months తాలూకా డేటాని ఒకసారి వెరిఫై చేస్తే సుమారుగా 416 మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు లేట్ గా డిస్బర్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు జరిగింది. ముఖ్యంగా దాట్ ఈక్వల్ అంటే యావరేజ్ గా ఉండాలి. సో దట్ ఒకరికి ఎక్కువ బర్డన్, ఒకరికి తక్కువ బర్డన్ ఉండకుండా చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఇట్స్ అ ప్రిపరేటరీ మీటింగ్ ఫర్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. రొటీన్ కాకపోయినా ప్రతి నెల 28వ తేదీ ఒకసారి మనం కలుసుకుంటాం. కలిసి ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే విల్ సార్ట్ అవుట్ అండ్ విల్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ మంత్. లాస్ట్ టైం జరిగిన తప్పుల్ని కూడా we will highlight, we will take action. Thank you everyone.